జై వాసవి జై జై వాసవి. ఈరోజు మనము శరన్నవరాత్రిలో భాగంగా మనం బాలాకృష్ణ సుందరి అమ్మవారిని మొదటి రోజుగా పూజించుకున్నాము. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి మరి 108 కేజీలతో పసుపుతోటి అభిషేకం చేయించుకున్నాము. తర్వాత ధాన్యంతో కూడా మనము అమ్మవారికి మూల విరాటికి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ధాన్యము అంటే వడ్డుతో చేయాలంటారు. అందుకని మూల విరాటికి అమ్మవారికి మనం ధాన్యంతో అభిషేకం చేస్తున్నాము. అలానే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి అమ్మవారి ధాన్యాభిషేకం కూడా మీ చేతులతో చేసుకోవడం జరిగింది. నిన్నటి రోజున మరి అమ్మవారికి 108 కేజీలతోటి కుంకుమతోటి అభిషేకం జరిగింది. మరి రాత్రి మీరందరూ చూసారో లేదో అమ్మవారి కుంకుమాభిషేకము అసలు ఒక శ్రీచక్ర మేరు ఎంత పెద్దంటే దాదాపు 2.5 అడుగుల ఎత్తుతోటి మనకి అమ్మవారు శ్రీచక్రం మేరుతోటి మనకి దర్శనం ఇచ్చారు. మరి అందరు గమనించారమ్మా రాత్రి నేను అందరికీ చెప్పా, చూడండి అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది. 2.5 అడుగులు అమ్మవారు శ్రీచక్రార్చన మరి అభిషేకం చేసుకున్న శ్రీచక్రార్చన రూపంలో ఒక మేరు రూపంలో మనకి దర్శనం ఇచ్చారు. నేను ప్రతి ఒక్కరిని కూడా వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారిని చూసేయాలని చెప్పాను. చక్కగా ప్రశాంతంగా కూర్చుంటారు. లాస్ట్కి వచ్చాక మీరందరూ పడిపోతారు. అట్లా ఎప్పుడు జరగదు. ఎందుకంటే అమ్మవారి దగ్గరకు వచ్చి చూసి నమస్కారం చేసుకుంటే మీకు కూడా సంతృప్తిగా ఉంటుంది. అక్కడ ఏం జరిగింది అనేది కూడా మీ అందరికి కూడా వివరంగా తెలుస్తుంది. మరి ఎంత అద్భుతంగా జరిగింది 4 రోజులు. ఈ రోజు కూడా 5వ రోజు మరి అమ్మవారి మనం ఈ రోజు ధనలక్ష్మి అలంకారంతో మరి డబ్బుతోటి అమ్మవారికి విశేషంగా అలంకరణ చేస్తున్నాము. అలానే అష్టలక్ష్మి చుట్టూత మరి నారాయణమూర్తికి చుట్టూత మధ్యలో నారాయణమూర్తి ఉన్నారు. ఈ రోజు మనకి అష్టలక్ష్ములు నారాయణమూర్తితో సహా మనకి దర్శనం ఇచ్చారు. చాలా వైభవంగా మరి ఎప్పుడో మనం 3 సంవత్సరాల క్రితం అనుకున్నాం కనకాభిషేకం అని. అది ఈ సంవత్సరం మరి మీ అందరి చేతులతోటి అమ్మవారు ఈ రోజు కనకాభిషేకం చేయించుకున్నారు. మరి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికి ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా చక్కగా పిల్ల పాపలతో సకల సౌభాగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతో కూడా నిండు నూరేళ్ళు వర్తిల్లాలని నేను ఈ హరిక్షేత్రంలో ఉన్న మరి అమ్మల్ని నాయల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ప్రతిరోజు ప్రతి కార్యక్రమాన్ని మీరందరూ ఇట్లానే చక్కగా దిగ్విజయంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా రేపటి రోజున వస్త్రాలంకరణ సేవ మరి మీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మరి అమ్మవారికి మా చీర కట్టండి మా చీర కట్టండి మా చీర కట్టండి అని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అమ్మవారికి ప్రతి ఇంట్లో ఒక్కో ఇంట్లో 2-3 చీరలు వచ్చాయి. అందరూ కూడా మరి అమ్మవారికి ఇచ్చి మరి అమ్మవారికి కట్టి మళ్ళీ మాకు ఇవ్వమని ఆ తల్లికి సమర్పించి మళ్ళీ మాకు ఇవ్వమని వసంతపురానికి మరి అందరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా మరి అమ్మవారికి వస్త్రాలు వచ్చాయి. మరి ఆ వస్త్రాలంకరణ కూడా మనం కందుల పండుగ చూసుకొని మరి మన అమ్మవారికి మనందరం కూడా ఆ తల్లిని ఆశీస్సులు నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం తొందరగా వస్తే మన కార్యక్రమం కానీ ఎప్పటికన్నా కూడా ఈసారి అందరూ తొందరగా వస్తున్నారు. 10 కూడా 10 భాగాలు ఇలా వెళ్ళిపోతున్నారు. ఇది మనకు ఇట్లానే మనం మెయింటైన్ చేసుకుంటే కనుక ఇంకొంచెం ముందు వెళ్ళగలుగుతాం. మీ ఇష్టం అది. ఈ టైం సరిపోతుందంటే ఈ టైం మెయింటైన్ చేయండి. లేదు ఇంకా ముందు వస్తామంటే ఇంకా ముందు వచ్చినా సరే అది ఇంకా మీ ఇష్టం. కానీ అప్పటికన్నా కూడా చాలా చక్కగా ముందు వస్తున్నారు. అందరూ కూడా చక్కగా క్రమశిక్షణ పాటిస్తున్నారు ఈ సంవత్సరం పడుకు. ఇట్లానే మనం ఎప్పుడు క్రమశిక్షణ పాటించాలి అందరం కూడా. మరి ఈ సంవత్సరం 11 రోజులు మరి అమ్మవారి నవరాత్రులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు రేటుగా 10 ఏళ్లకో 11 ఏళ్లకో 9 ఏళ్ళకో చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు. కానీ రేటుగా ఎప్పుడో ఒకసారి చాలా సంవత్సరాలకు వస్తుంది కాబట్టి మన కాత్యాయని అమ్మవారి మన అమ్మవారికి కుంకుమాభిషేకం చేస్తున్నాము. చాలా విశేషమైనది కూడా. అట్లనే ఇంకా ఎన్ని రోజులు మిగిలినాయమ్మా నవరాత్రుల్లో? ఇంకా 6 రోజులు మిగిలిన్నాయి. ఇంకా మనం ఉత్సాహంగా ఇంకా వైభవంగా మనం మరి అమ్మవారికి ప్రతిరోజు కూడా చాలా విశేషంగా అమ్మవారికి అర్చనలు. ఎందుకంటే శ్రీచక్రార్చన కూడా చాలా విశేషంగా జరుగుతుంది. మన ప్రవీణ్ బాబు గారు ప్రతి సంవత్సరం కూడా ఆయనే వస్తున్నారు. అమలాపురం నుంచి వస్తున్నారు. ఆయన చాలా విశేషంగా కూడా మన శ్రీచక్రార్చన జరుగుతుంది.
అది ఉదయం పూట మీరందరూ ఆ అర్చన చూడాలనుకుంటే కనుక ఉదయం పూట తప్పకుండా రండి అమ్మా. ఎందుకంటే శ్రీచక్రార్చన అనేది చాలా గొప్ప విషయం మీరందరికీ కూడా తెలుసు. మరి అమ్మవార్లందరూ కూడా దాంట్లోనే శ్రీ లలిత పరాభట్టారిక మరి బిందువుగా ఉండి మరి అందరి దేవతలను కూడా అమ్మలోనే ఉంచుకున్న శ్రీచక్రము. ఆ శ్రీచక్రార్చన చాలా విశేషంగా జరుగుతుంది. మీరందరి కనుక వచ్చి ఆ శ్రీచక్రార్చన కనుక చూడగలిగితే అమ్మవారికి చేసిన తీర్థము అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ అమ్మవారికి కూడా మరి దర్శనం చేసుకోండి. మీరందరూ కూడా ప్రతిరోజు చక్కగా ఈ కార్యక్రమాలకి వచ్చి మరి అమ్మ ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి.